సో ఫ్రాడ్ డిటెక్షన్ గురించి చదువుతాం మనం చాప్టర్ నెంబర్ 16లో. ఫ్రాడ్ అంటే ఏంటి, 447 ప్రకారం ఫ్రాడ్ అంటే ఏంటి ఫస్ట్ రాస్తాం. అదే యాక్ట్, ఒమిషన్ అవన్నీ రాస్తాము. నెక్స్ట్ ఫ్రాడ్ అంటే ఇప్పుడు రెండు రకాల ఫ్రాడ్లు డిటెక్ట్ చేస్తామన్నమాట మనం. ఫైనాన్షియల్ ఫ్రాడ్, నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఏంటి, వేర్ బ్యాలెన్స్ షీట్ కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వీటిల్లో ఏదైనా సరే వీటిల్లో ఏమైనా ఫ్రాడ్ చేస్తే దాన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటాము. పేరులోనే ఉంది, మనీకి రిలేటెడ్గా. నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఏంటి, ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి రిలేటెడ్గా కాకుండా ఏదైనా డిస్క్లోజర్ చేయట్లేదు. డిస్క్లోజర్ చేయకపోవడం అనేది తప్పు కాదు, కానీ ఎలాంటి విషయాలు డిస్క్లోజర్ చేయట్లేదు, విచ్ విల్ ఇంపాక్ట్ ద కంపెనీ. అక్కడ కంపెనీ యొక్క ఇంటెన్షన్ ఉంది వై ఇట్ హ్యాస్ నాట్ బీన్ డిస్క్లోజింగ్ సచ్ మ్యాటర్. సో అలాంటిది నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద వస్తుందన్నమాట. ఫస్ట్ ఇప్పుడు సత్యం స్కామ్లో ఏమైందంటే పీడబ్ల్యూసీకి చాలా పెద్ద పెనాల్టీ పడింది. ఇక్కడ ఎందుకు పీడబ్ల్యూసీకి పడింది, వాడు ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. సెక్షన్ 143 ప్రకారం ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ దట్ ఏదైనా ఫ్రాడ్ అయితే నేను సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలనేది ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇన్ కేస్ ఆడిటర్ అనేది చెప్పలేదనుకో దెన్ పెనాల్టీ పడుతుంది. ఫస్ట్ ఆడిట్ రిపోర్టింగ్ ఎలాగుంటుంది, 1 crore ఆర్ అబవ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. 1 crore కన్నా బిలో ఉంటే ఆడిట్ కమిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు 1 crore కన్నా బిలో అనుకుందాం, ఆడిట్ కమిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి రిపోర్ట్ చేస్తున్నాం. రిపోర్ట్ చేసినప్పుడు ఆడిటర్ రిపోర్ట్లో ఏమేమి ఉండాలి, నేమ్ ఆఫ్ పార్టీ, అమౌంట్ ఆఫ్ పార్టీ అండ్ అమౌంట్ ఆఫ్ ద ఫ్రాడ్ అండ్ నేచర్ ఆఫ్ ద ఫ్రాడ్ అనేది ఆడిటర్ అనేవాడు రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్ ఇచ్చి ఆడిట్ కమిటీ ఆర్ బోర్డ్ మీటింగ్ దగ్గర పెడతాడు అనమాట, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర. అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలంటే ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద డైరెక్టర్ టు ఏవైతే ఆడిటర్ ఇచ్చాడో వాటన్నిటిని అడ్రస్ చేయాలన్నమాట ఇన్ ద యాన్యువల్ జనరల్ మీటింగ్. సో అప్పుడు బోర్డ్ రిపోర్ట్లో ఏమేమి మెన్షన్ చేస్తాడు, ఆడిటర్ ఇలాగ ఫ్రాడ్ ఇచ్చాడు, ఇది నేచర్ ఆఫ్ ద ఫ్రాడ్, ఇది అమౌంట్ ఆఫ్ ద ఫ్రాడ్, వీళ్ళు పార్టీస్ ఇన్వాల్వ్డ్ అండ్ మేము తీసుకున్న రెమీడియల్ యాక్షన్స్ ఇవి అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఇది డ్యూటీ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ ద బోర్డ్ రిపోర్ట్లో చెప్పాలి. సో ఎవ్రీ ఆడిటర్ నీడ్ టు రిపోర్ట్ to central government if the fraud amount is above 1 crore and to audit committee of the board report if the fraud amount is below 1 crore. ఇన్ కేస్ ఇప్పుడు ఆడిటర్ ఏదైనా రిపోర్ట్ చేయలేదనుకో దెన్ 25 lakhs rupees ఫైన్, 25 lakh rupees ఫైన్ కాన్సిక్వెన్స్ ప్రకారం. ఇప్పుడు మనం సెక్షన్ 143 ప్రకారం పెట్టాలి అన్నట్టు చెప్తున్నాం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆడిటర్ అంటే ఎవరెవరు వస్తాడు, సెక్రటేరియల్ ఆడిటర్, స్టాట్యూటరీ ఆడిటర్, కాస్ట్ ఆడిటర్, బ్రాంచ్ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటర్, ఇలా ఇంతమంది రకరకాలు ఉంటారు. సో సెక్షన్ 143 ప్రకారం వీళ్ళందరి డ్యూటీ అనమాట ఫ్రాడ్ అనేది చెప్పాలి. కానీ ఈ ఇంటర్నల్ ఆడిటర్ పైన అప్లికబుల్ కాదు. 143 ప్రకారం హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, అంటే 25 lakhs rupees ఫైన్ ఏదైతే ఉందో హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అండర్ 143. 143 ప్రకారం స్టాట్యూటరీ ఆడిటర్, సెక్రటేరియల్ ఆడిటర్, కాస్ట్ ఆడిటర్, బ్రాంచ్ ఆడిటర్ వీళ్ళే రెస్పాన్సిబుల్. అండ్ వీళ్ళు ఒకవేళ చెప్పలేకపోతే పెనాల్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. కానీ అదే ఇంటర్నల్ ఆడిటర్కి అప్లికబుల్ కాదు 143 అనేది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 143 సెక్షన్ అనేది ఇంటర్నల్ ఆడిటర్కి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అని చెప్పేసి. ఇప్పుడు నేను సెక్రటేరియల్ ఆడిటర్ కింద వెళ్తున్నాను ఒక కంపెనీకి. నాకేదో ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది కనిపించింది, అది ఆల్రెడీ స్టాట్యూటరీ ఆడిటర్ చూసుకున్నాడు కదా, నాకేం పని అని చెప్పేసి నేను వదిలేయడానికి వీలు లేదు. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అది నా ఫీల్డ్ కాకపోయినా సరే నేను వేరే ఆడిటర్ యొక్క తప్పులు ఈ ఏరియాలో నాకు ఫ్రాడ్ దొరికింది, ఈ ఫైనాన్షియల్ ఏరియాలో నాకు ఫ్రాడ్ దొరికింది అని చెప్పేసి నేను మెన్షన్ చేయాలి. వేరే వాళ్ళు మెన్షన్ చేసినా సరే నేను మెన్షన్ చేయాలి. అలాగే క్రాస్ రిఫరెన్సింగ్ అంటే లైక్ కాస్ట్ ఆడిటర్ ఏదైనా కాస్ట్ ఆడిటర్ దగ్గర నుంచి ఏదైనా తప్పు వచ్చినా సరే నేను సెక్రటేరియల్ ఆడిట్లో మెన్షన్ చేస్తాను. బ్రాంచ్ ఆడిట్లో ఏదైనా తప్పు వచ్చినా సరే మెన్షన్ చేస్తాను. అలాగే వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారు. కాస్ట్ ఆడిటర్లో ఇలా ఏదైనా కంప్లైంట్స్ చేయలేదని అనిపిస్తే నా పని అని చెప్పేసి సెక్రటేరియల్ ఆడిట్ని వదిలేడు, వాడు కూడా మెన్షన్ చేయాలి. సో ఇది రెస్పాన్సిబిలిటీ అనమాట, ఒకళ్ళు మెన్షన్ చేయాలనేది. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ప్రొసీజర్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఇందాక ఏమన్నాను, 1 crore కన్నా అబవ్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది అన్నాం. సో ఇందులో 2 cases ఉన్నాయి. ఫస్ట్
నేను ఆడిటర్ని, నేను డిటెక్ట్ చేశాను ఫ్రాడ్ అనేది డిటెక్ట్ చేసిన వెంటనే వితిన్ 2 daysలో ఫస్ట్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్, వితిన్ 2 working daysలో ఐ విల్ సెండ్ టు ఆడిట్ కమిటీ. సో ఆడిట్ కమిటీకి వచ్చినప్పుడు, ఇంటిమేషన్ వచ్చినప్పుడు 45 days లోపల ఆడిట్ కమిటీ అనేది రిప్లై ఇవ్వాలి. దెన్ ఆడిట్ కమిటీ దగ్గర నుంచి వితిన్ 45 days లోపల రిప్లై రావాలి. అప్పుడు యాజ్ అన్ ఆడిటర్ 45 days లోపల రిప్లై వచ్చాక, నా దగ్గర రిప్లై వచ్చాక వితిన్ 15 days నేను రిపోర్ట్ ప్రిపేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తానన్నమాట. ఇంకొకసారి స్టెప్ ఏంటంటే, నాకు ఫ్రాడ్ వచ్చింది, నేను వితిన్ 2 working daysలో ఆడిట్ కమిటీకి పంపుతాను. వాళ్ళకు వచ్చిన వితిన్ 2 daysలో ఇంటిమేషన్ వస్తుంది, వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్తుంది. ఇంటిమేషన్ వచ్చిన దాంట్లో వితిన్ 45 daysలో వాళ్ళు నాకు రిప్లై ఇవ్వాలి. 45 daysలో రిప్లై ఇచ్చారనుకో, వాళ్ళ రిప్లైని బేస్ చేసుకుని నేను రిపోర్ట్ వితిన్ 15 daysలో ప్రిపేర్ చేస్తాను. ఆ 15 daysలో ప్రిపేర్ చేశాక సెంట్రల్ గవర్నమెంట్కి అనేది ఇస్తాను. సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు నేను నా అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ నా కమెంట్స్ కూడా చెప్తాను. కమెంట్స్ అనేది ఆబ్వియస్గా చెప్పాలి కదా. నా అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్నీ నావి ఇస్తాను. అది ఫస్ట్. ఇందాక నేను ఏమన్నానంటే, నేను డిటెక్ట్ చేసిన వెంటనే 2 daysలో ఇస్తాను అండ్ ఆడిట్ కమిటీ అనేది నాకు 45 daysలో రిప్లై ఇవ్వాలని చెప్పేసి అన్నాను. ఇన్ కేస్ ఆడిట్ కమిటీ అనేది రిప్లై ఇవ్వలేదనుకో, దెన్ నేను 46th day, 45 days వెయిట్ చేశాను కదా, 46th day ఏం చేస్తానంటే సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఫైల్ చేసేస్తానమాట. రిపోర్ట్ ఫైల్ చేస్తాను. నేను యాజ్ ఎన్ ఇండియన్ కాబట్టి నేను ఏం చేస్తానంటే, నేను నా రిపోర్ట్ ఇట్లా తయారు చేశాను, నేను ఆడిట్ కమిటీని ఇన్ఫర్మేషన్ అడిగాను, నా ఆడిట్ కమిటీ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి నేను దాన్ని కూడా లాగేస్తాను అనమాట. ఆడిట్ కమిటీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి లాగేస్తాను యాజ్ ఎన్ ఇండియన్. సో సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్గా రిప్లై ఇస్తే ఎప్పుడు, రిప్లై ఇవ్వకపోతే ఎప్పుడు. రిప్లై ఇచ్చిందనుకో, రిప్లై ఇచ్చిన 45 days వరకు వెయిట్ చేస్తాం. రిప్లై ఇచ్చిన 45 days లోపల ఎప్పుడప్పుడు రిప్లై ఇస్తుంది కదా, రిప్లై ఇచ్చిన 15 days లోపల రిపోర్ట్ చేస్తాం. ఇన్ కేస్ రిప్లై ఇవ్వలేదనుకో, దెన్ 45 days వరకు వెయిట్ చేసి 46th dayనే నేను చెప్పేస్తానమాట. వెంటనే చెప్పేస్తాను 46th dayలోనే. ఇక్కడ 15 days రిప్లై వచ్చిన 15 days అంటూ ఏం లేదు, 46th dayలోనే చెప్పేస్తాను దట్ ఆడిట్ కమిటీ అనేది నాకు రిప్లై ఇవ్వలేదు. సో నేను ఇలాగ ఫైల్ చేసేస్తున్నా, ఇది నా కమెంట్స్, సేమ్ నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, కమెంట్స్, నా కమెంట్స్ అన్నీ పెట్టేస్తాను. దాంతోపాటు ఇంకొకటి అటాచ్ చేస్తాను అనమాట, ఆడిట్ కమిటీ అనేది నాకు ఇలా చెప్పలేదు, సో ఇలాగ ఇవ్వలేదు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేయలేకపోతున్నాను అనేది చెప్పి తగిలిస్తాను నేను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 1 crore అబవ్ అయితే. ఇప్పుడు 1 crore బిలో, 1 crore బిలో ఏంటి ఆల్రెడీ చెప్పాను, ఆడిట్ కమిటీకి మెన్షన్ చేస్తే చాలు. 1 crore సేమ్ డిటెక్ట్ అయ్యింది, వితిన్ 2 daysలో నేను ఆడిట్ కమిటీకి అని చెప్పాను. ఆడిట్ కమిటీకి రిపోర్ట్ ఇచ్చాను అనమాట. ఆ రిపోర్ట్లో ఏముండాలి, నేచర్ ఆఫ్ ఫ్రాడ్, అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యింది, ఎవరెవరు పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యారు, సో ఇవన్నీ ఇస్తాను. ఆడిట్ కమిటీ దగ్గరికి రాగానే ఆడిట్ కమిటీ బోర్డు రిపోర్ట్లో చెప్పాలన్నమాట, ఇలా ఆడిటర్ అనేవాడు ఫ్రాడ్ డిటెక్ట్ చేశాడు, ఇది నేచర్ ఆఫ్ ఫ్రాడ్, ఇది అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్, ఇది పార్టీస్ ఇన్వాల్వ్డ్ అండ్ మేము ఈ రెమెడియల్ యాక్షన్స్ అనేది తీసుకున్నాము అని చెప్పి బోర్డ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి, ఆ బోర్డ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఏజీఎంలో పెడతారనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి, సో ఇక్కడ వరకు ఏమైందంటే 1 crore బిలో అయితే ప్రాసెస్ ఏంటనేది. ఒక్కొక్కసారి ఏంటంటే, ఇప్పుడు ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్స్ ద ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ టు ఫోకస్ బియాండ్ ద కంప్లైంట్స్. ఈ టాపిక్ ఏం చెప్తుందంటే, కంపెనీ ఒక్కొక్కసారి ఏం చెప్తుంది అంటే, నేను కంప్లైంట్స్ చేస్తున్నా, లేకపోతే కంపెనీ అన్ని కంప్లైంట్స్ చేస్తుంది అన్నట్టు చెప్తుంది. కానీ యాజ్ అన్ ఆడిటర్ నేను అన్నీ నమ్మాలా కంపెనీ చెప్పేది? లేదు. ఎందుకంటే ఇప్పుడు సత్యం స్కామ్లో కూడా ఏమైందంటే, రాజు అనే అతను కంప్లైంట్స్ చేస్తున్నాడు, కానీ కంప్లైంట్స్లో ఉన్న లూప్ హోల్స్ ఎతుకుతారనమాట. లాయర్స్ లాగా కంప్లైంట్స్లో ఉన్న లూప్ హోల్స్ ఎతుకుతారు. సో ఇప్పుడు యాజ్ అన్ ఆడిటర్ ఐ షుడ్ లుక్ బియాండ్ కంప్లైంట్స్. వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారనే కూడా చూడకూడదు, కంప్లైంట్స్ అనేది ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ అనేది తెలుసుకోవాలన్నమాట. ప్రతి కంప్లైంట్స్ యొక్క ఇంటెన్షన్ తెలుసుకోవాలి. ఈ కంప్లైంట్స్ ఎందుకు చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు, కానీ కరెక్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇంటెన్షన్ యొక్క కంప్లైంట్స్ యొక్క ఇంటెన్షన్ తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యం లాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి కంప్లైంట్స్ చేస్తున్నట్టే కనిపిస్తారు, కానీ దాని వెనక రకరకాలుగా దాచి కంప్లైంట్స్ చేస్తారు. సో ఆ ఇంటెన్షన్ ఏంటనేది మనం తెలుసుకోవాలన్నమాట.
నెక్స్ట్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్లో ఫ్రాడ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కూడా అడుగుతారనమాట. సో ఇవి కొన్ని ట్రాన్సాక్షన్స్ అన్నట్టు ఉంటుంది. సింపుల్గా ఎక్కువ ఫ్రాడ్ ఇన్వాల్వ్ అయ్యేది ఎలా ఉంటుంది, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. రిలేటెడ్ పార్టీ వాళ్ళకి మోసం వైఫ్కి ఇచ్చేయడం అవన్నీ చేస్తారు. ఇలాంటి చోట ఫ్రాడ్ అనేది ఇన్వాల్వ్ అయింది. సో ఫస్ట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్, ఇన్సైడర్ ట్రేడింగ్. అండ్ ఇప్పుడు మేనేజ్మెంట్ రెమ్యూనరేషన్, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నామంటే అక్కడ ఆబ్వియస్లీ కొంత ఫ్రాడ్ జరుగుతున్నట్టే కదా. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను బయట వాళ్ళకి ఇవ్వకుండా ఈ కంపెనీకే ఎందుకు ఇచ్చాను. సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. మర్జర్ ఆర్ అమాల్గమేషన్ జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఫ్రాడ్ కోసం కూడా జరగచ్చు. ఐపీఓ అనేది ఎందుకు ఇష్యూ చేస్తున్నారు. సో ఇవి కొన్ని ట్రాన్సాక్షన్స్ అనమాట. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్, ఇన్సైడర్ ట్రేడింగ్, మేనేజరల్ రెమ్యూనరేషన్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, మర్జర్ అండ్ అమాల్గమేషన్, ఐపీఓ, ఇవి కొన్ని ట్రాన్సాక్షన్స్ అనమాట వేర్ ఫ్రాడ్ కెన్ బి ఇన్వాల్వ్డ్. ఇప్పుడు రిపోర్టింగ్ ఆఫ్ ఫ్రాడ్ ఆల్రెడీ రిపోర్టెడ్ బై ద మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, ఇందాక నేను చెప్పాను కదా ఈ రెమిడియల్ యాక్షన్స్ తీసుకున్నా అని చెప్పేసి. ఇప్పుడు మేనేజ్మెంట్ చెప్పింది అంతా కరెక్టే అని నమ్మేయాలా? లేదు. మేనేజ్మెంట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఫస్ట్ నేను దాన్ని చెక్ చేస్తాను యాజ్ అన్ ఆడిటర్. నాకు తేడా అనిపించింది, అప్పుడు నేను ఏంటంటే ఐ విల్ సజెస్ట్ సమ్ అడిషనల్ ప్రొసీజర్స్ ఇవి చెయ్యండి అన్నట్టు నేను కంపెనీకి చెప్తాను. ఆ కంపెనీ వచ్చేసరికి వితిన్ 45 days అనేది అడాప్ట్ చేసుకోవాలి. ఆ అడిషనల్ ప్రొసీజర్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ కంపెనీ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ దోస్ అడిషనల్ ప్రొసీజర్స్ వితిన్ 45 days, దెన్ ఆడిటర్ విల్ రిపోర్ట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ that they have not implemented. It is the duty of auditor to report to central government. Next question, fraud or non-compliance మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రాడ్లో ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ రాస్తాం. ఫ్రాడ్ డెఫినేషన్ ఏంటి? కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏఓసి, యాక్ట్, ఒమిషన్ ఆర్ కమిషన్ విత్ అన్ ఇంటెంట్ టు డిసీవ్. సో అది డెఫినేషన్ రాస్తాం అన్నమాట. నాన్ కంప్లైన్స్ అంటే ఏంటి? కంప్లైన్స్ ఫాలో అవ్వకపోవడం. ఫస్ట్ డెఫినేషన్ రాస్తాం. నెక్స్ట్ ఫ్రాడ్ అనేది ప్రూవ్ చేయాలంటే కంపల్సరీ ఇంటెన్షన్ అనేది ఉండాలి. నాన్ కంప్లైన్స్ ఏంటి? ఇంటెన్షనల్గా అవ్వచ్చు ఆర్ అన్ఇంటెన్షనల్గా అవ్వచ్చు. సో ఈ 2 points అనేది రాస్తాం. ఫస్ట్ డెఫినేషన్ రాస్తాం, నెక్స్ట్ ఇంటెన్షన్ అని గురించి రాస్తాం. నాన్ కంప్లైన్స్ అంటే ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్, ఫ్రాడ్ అంటే కంపల్సరీ ఇంటెన్షన్ అనేది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ లయబిలిటీస్ టు రిపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆడిటర్ ఇందాక సత్యం స్కామ్లో ఏమవుతుంది, ఆడిటర్ అనేవాడు మనం డబ్బులు తీసుకుంటున్నాం ఎక్స్ట్రా, కానీ ఏదో ఒకటి రిపోర్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఏంటంటే అసలు రిపోర్టే చేయకపోతే ప్రాబ్లమ్. ఇదేంటంటే రిపోర్ట్ చేసి మ్యానిపులేటివ్గా రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఏంటి, ఫస్ట్ 448 ప్రకారం హీ ఈజ్ లయబుల్. ఎవ్రీ పర్సన్, ఇక్కడ ఆడిటరే కాదు, ఎవరైతే అసిస్ట్ చేశారో ఎక్స్పర్ట్ ఒపీనియన్ వాళ్ళందరూ కూడా 448 ప్రకారం లయబుల్. 448 ఏం చెప్తుందంటే ఇది ఎవ్రీ పర్సన్ ఈజ్ లయబుల్ అండర్ సెక్షన్ 447 యొక్క రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. 447లో ఏంటి, ఫ్రాడ్ గురించి మాట్లాడతాము. 6 months to 10 years in case if or amount involved 2-3 times of the amount involved. When the amount involved in the fraud is at least 1% of the turnover or 10 lakhs. అదే పబ్లిక్ ఇన్వాల్వ్ అయితే 6 months కొట్టేసి 3 years to 10 years and maximum 3 times of the amount involved. Less than the limit ఉందనుకో then it is compoundable. లిమిట్ కన్నా తక్కువ ఉండి అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకపోతే అప్పుడు ఆ తక్కువ 447 ప్రకారం కంపౌండబుల్ ఫ్రాడ్లోకి వస్తామన్నమాట. సో అందులో ఏంటి, 50 lakhs ఫైన్ అమౌంట్ ఆర్ అప్ టు 5 years, 50 lakhs ఆర్ అండ్ అప్ టు 5 years. సో ఇందులో 3 sections ఉన్నాయన్నమాట ఈ టాపిక్లో. ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ పెనాలిటీ ఫర్ ఇన్కరెక్ట్ ఆడిట్ రిపోర్ట్. ఇక్కడ ఏంటంటే ఇన్కరెక్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తే ఏ సెక్షన్ ప్రకారం ఎలా పెనాల్టీ ఉంటుంది. ఫస్ట్ 448 దేన్ని రిఫర్ చేస్తుంది, 447 రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ 204 ఏం చెప్తుందంటే సెక్రటేరియల్ ఆడిటర్ని అపాయింట్ చేసుకోవాలి. ఎలాంటి కంపెనీ సెక్రటేరియల్ ఆడిటర్ని అపాయింట్ చేసుకోవాలి, ఎవ్రీ పబ్లిక్ షేర్ హోల్డింగ్ హ్యావింగ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 crores or more or turnover of 250 crores. అండ్ అది ఇక్కడ వరకు ఈ రెండు ఎవ్రీ కంపెనీ వచ్చింది. ఇందాక ఫస్ట్ ఏంటి పబ్లిక్ కంపెనీ గురించి మాట్లాడాము, ఇక్కడ ఎవ్రీ కంపెనీ గురించి వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ కంపెనీ హ్యావింగ్ అన్ అవుట్స్టాండింగ్ లోన్ ఆఫ్ 100 crores or more
దీనివల్ల మొత్తం అందరికీ అప్లికబుల్ అయిపోయింది అనమాట. సో 204 ఎవరైనా వయోలేట్ చేస్తున్నారంటే అప్పుడు కూడా ఫ్రాడ్ అవుతుంది. అది రిపోర్టింగ్ దాని మీద ఫైన్ ఎలాగుంటుందంటే 1 lakh to 5 lakh అనేది ఫైన్ దాంట్లో. ఇందాక మనం చదివిన దాని ప్రకారం ఏంటంటే మ్యానిపులేటివ్ ఆర్ ఇన్కరెక్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తే 3 సెక్షన్ల ప్రకారం ఫ్రాడ్ 448 నుంచి 447కి, నెక్స్ట్ 204ది చదివాము. 204ది కాకుండా ఇప్పుడు సిఎస్ యాక్ట్ ప్రకారం ఎలాగా, సిఎస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే 2 స్కెడ్యూల్స్లో వస్తుంది అనమాట. ఒకవేళ స్కెడ్యూల్ 1లో వస్తే ఒక రకంగా ఉంటుంది, స్కెడ్యూల్ 2లో వస్తే ఇంకో రకంగా ఉంటుంది. స్కెడ్యూల్ 1లో ఏంటంటే జస్ట్ నార్మల్ది అన్నట్టు, స్కెడ్యూల్ 2లో అయితే ఇంకొంచెం ఇంటెన్స్గా ఉండేవన్నీ స్కెడ్యూల్ 2లో వస్తుంది. ఇప్పుడు స్కెడ్యూల్ 1 ప్రకారం నేను ఇన్కరెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పంపానో అది స్కెడ్యూల్ 1లో వచ్చింది సిఎస్ యాక్ట్ ప్రకారం. దెన్ ఫస్ట్ ఏంటంటే రిప్రిమాండ్ చేస్తారు. రిప్రిమాండ్ అంటే ఒక సీరియస్ వార్నింగ్ అనేది ఇవ్వడం అనమాట, నువ్వు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం. సో అది రిప్రిమాండ్ అనేది స్కెడ్యూల్ 1లో జరుగుతుంది, స్కెడ్యూల్ 2లో జరుగుతుంది. 2 అతన్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్తారు. రిజైన్ ఫర్ 3 months స్కెడ్యూల్ 1లో అయితే. అదే స్కెడ్యూల్ 2లో అయితే ఇంటెన్సిటీని బేస్ చేసుకుని ఒక్కొక్కసారి పర్మనెంట్గా కూడా రెసిగ్నేషన్ అనేది చెయ్యండి అన్నట్టు చెప్తాడు. స్కెడ్యూల్ 1 ప్రకారం స్కెడ్యూల్ 1లో ఏమవుతుందంటే ఇన్ కేస్ స్కెడ్యూల్ 1లో వచ్చేమంటే ఫైన్ 1 lakh, స్కెడ్యూల్ 2లో వస్తే ఫైన్ 5 lakhs. సో ఇంకోసారి కంపెనీ సెక్రటరీ ప్రకారం అయితే రిప్రిమాండ్ ఫస్ట్ చేస్తాము. స్కెడ్యూల్ 1లో అయినా 2లో అయినా, స్కెడ్యూల్ 1లో అయితే 3 months ప్రకారం రెసిగ్నేషన్ అవుతుంది, స్కెడ్యూల్ 2లో అయితే పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫైన్ వచ్చేసరికి స్కెడ్యూల్ 1లో 1 lakh, 1 వచ్చింది కాబట్టి 1 lakh, స్కెడ్యూల్ 2లో వచ్చేసరికి 5 lakhs. 1 lakh 5 lakh సేమ్ ఇదే చదివాము. దేనికి చదివాము? 204లో కూడా ఒకవేళ ఏదైనా అయితే 1 lakh 5 lakh అని చదివాము. సో దీని ముందు ఏంటి మనం 204 చదువుతాం. సో ఈ రెండింటికి 1 lakh 5 lakh గుర్తుంచుకున్నాం అనుకో సరిపోతుంది. దాని ముందు ఏంటి 448 447. నెక్స్ట్ ఒక జేజే ఇరానీ కమిటీ అని చెప్పేసి ఉంది. 1956కి 2013కి ఏంటంటే 1956లో ఏంటంటే ఫ్రాడ్ అనేది ఉండేది, కానీ అది డిఫరెంట్. ఒక సెక్షన్లో ఈ సెక్షన్ ప్రకారం ఫ్రాడ్ అమౌంట్ ఇంత, ఈ సెక్షన్ ప్రకారం ఫ్రాడ్ అమౌంట్ ఇంత అని చెప్పేసి రకరకాలుగా ఉండేది. సో జేజే ఇరానీ కమిటీ 2013లో ఏం చెప్పిందంటే ఫ్రాడ్ కంటూ ఒక సెపరేట్ సెక్షన్ పెట్టేద్దాం అని చెప్పేసి చెప్పిందనమాట. సో 447 ప్రకారం ఫ్రాడ్ అనేది ఈ సెక్షన్ అనేది ఫస్ట్ జేజే ఇరానీ కమిటీ కనుక్కుంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రాడ్ కోసం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కోసం SFIO అనేది ఒకటి క్రియేట్ చేద్దాము. ఇది సీరియస్ ఫ్రాడ్, ఓన్లీ ఫ్రాడ్ రిలేటెడ్ మ్యాటర్స్ కోసం సీరియస్ SFIO అనేది ఒకటి క్రియేట్ చేద్దాం, ఎస్టాబ్లిష్ చేద్దాం అని చెప్పేసి జేజే ఇరానీ కమిటీ తీసుకొచ్చింది. సో 211 ప్రకారం ఏంటంటే SFIO ఏంటనేది 211 ప్రకారం చెప్తుంది. 212 ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కైసా కరేంగే, SFIOకి ఇన్వెస్టిగేషన్ కైసా కరేగా. ఓకే, ఇప్పుడు గ్రౌండ్స్ ఏమేంటి, SFIOలో గ్రౌండ్స్ ఏంటి? SFIO గ్రౌండ్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ 210 యొక్క గ్రౌండ్స్ తెలుసుకోవాలి. 210 ఏం చెప్తుందంటే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏదైతే ప్రిపేర్ చేసామో అది సెంట్రల్ గవర్నమెంట్కి పాస్ చేస్తాము. ROCకి 210లో ఏమవుతుంది, ROCకి ఒక ఇన్ఫర్మేషన్ MCA వెబ్సైట్ ద్వారా వచ్చింది. దానికి ఏదో డౌట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ అడిగింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ అది కరెక్ట్గా ఇవ్వలేదు, ఆర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఫ్రాడ్ అని అనిపించింది అనుకో, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది ఒకటి తయారు చేస్తుంది. ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ROC ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏం డిసైడ్ చేస్తుంది, ఇది RDకి ట్రాన్స్ఫర్ చేయాలా లేకపోతే SFIOకి ట్రాన్స్ఫర్ చేయాలా అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇలా SFIOకి ట్రాన్స్ఫర్ అయిందనుకో అది ఫస్ట్ గ్రౌండ్, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ద్వారా వచ్చింది అది ఫస్ట్ గ్రౌండ్. నెక్స్ట్ 210లోనే ఏంటి సెకండ్ గ్రౌండ్ ఏంటంటే స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి కంపెనీ యొక్క మెంబర్స్ అడుగుతారనమాట, మా కంపెనీలో ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది అనమాట, ఇది RDకి ఫైల్ చేయాలా SFIOకి ఫైల్ చేయాలా అని చెప్పి. ఒకవేళ SFIOకి వెళ్ళిందంటే ఇది సెకండ్ గ్రౌండ్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ రిజల్యూషన్ ద్వారా వెళ్ళిందన్నట్టు. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఒక్కొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్కి పబ్లిక్ ఇంట్రెస్ట్ ద్వారా తీసుకుంటుంది అనమాట, అప్పుడు RDకి వెళ్ళాలా SFIOకి వెళ్ళాలా చెక్ చేసుకుంటుంది. ఇలా పబ్లిక్ ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తే SFIOకి. సో ఈ 3 గ్రౌండ్స్ అనేది వస్తుంది, ఇన్స్పెక్షన్ రిపోర్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్, SR. ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వాళ్ళ డిపార్ట్మెంట్లోనే ఫ్రాడ్ ఉండొచ్చు అన్నట్టు అనిపించచ్చు. సో ఆ డిపార్ట్మెంట్స్లో చెక్ చేయడానికి కూడా SFIOని ఉపయోగించుకుంటారు, డిపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్రాడ్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటారు.
సో ఇవి 4 గ్రౌండ్స్ అనమాట ఎస్ఎఫ్ఐఓకి. అండ్ ఎస్ఎఫ్ఐఓ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేస్తుంది? ఎస్ఎఫ్ఐఓ ఏంటంటే సిబిఐ లాగా ఫస్ట్ పోలీస్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తుంది, సిబిఐ వచ్చాక పోలీస్ అనే వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు కదా. సిమిలర్గా ఎస్ఎఫ్ఐఓ వచ్చిందనుకో మిగతా వాళ్ళు ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు అన్నట్టు. ऑडिट करने जाते हो तो 2-3 चीजें आपको ऐसी दिखती रहेंगी जिनसे आप डिटेक्ट कर सकते हैं एक्चुअली की फ्रॉड है यानी। इनको बोलते हैं अर्ली वार्निंग सिग्नल, ठीक है। अगर आप ये सिग्नल को समझ जाओ तो आप फ्रॉड डिटेक्ट कर लोगे, एंड अगर आप ये सिग्नल्स में मिस कर गए तो आप फ्रॉड डिटेक्ट नहीं कर पाओगे, ठीक है। 1 मिनट ले लो, फटाफट बस 3-4 पॉइंट से गो थ्रू कर लो, आपको समझ में आ जाएगा। अनडिस्प्यूटेड पेमेंट आपने कंपनी ने डिले करा है अननेसेसरली फाइनेंशियल स्टेटमेंट फाइल करने में, क्यों? आपको समझना चाहिए था, हो सकता है फ्रॉड होने में फाइनेंशियल स्टेटमेंट फाइल नहीं करी। कुछ मैनेजिंग डायरेक्टर्स को अननेसेसरली हायर रेम्यूनरेशन दे रहे, क्यों? ठीक है। तो ये सब चीजें वार्निंग सिग्नल्स होती हैं, आपको इनको पकड़ के इनमें डिटेक्शन करना चाहिए, इन्वेस्टिगेशन करना चाहिए। हो सकता है कोई फ्रॉड हो जिस वजह से ये सब चीजें हो रही हो, ठीक है। सो दीज आर अर्ली वार्निंग सिग्नल। अर्ली वार्निंग सिग्नल मतलब आप जब फ्रॉड डिटेक्ट करने जा रहे हो, जब आप ऑडिट करने जा रहे हो, तो 2-3 बातें आपको ऐसी दिखेंगी विच वुड बी वियर्ड, ठीक है, तो नहीं होनी चाहिए पर वो है, तो वो बातों को अपन बोलते हैं वार्निंग सिग्नल। उनको पकड़ो, इनमें इन्वेस्टिगेशन करो, हो सकता है आपको कोई फ्रॉड का सिम्टम मिल जाए। समझ में आ गया? चलो बढ़े आगे। ఇందులో ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్ చెప్తా. బౌన్సింగ్ ఆఫ్ హై వాల్యూ చెక్, ఫారెన్ బిల్స్ రిమైనింగ్ అవుట్స్టాండింగ్ విత్ ద బ్యాంక్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ టెండెన్సీ ఫర్ ద బిల్ టు రిమైన్ ఓవర్ డ్యూ, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ద స్కోప్ ఆఫ్ అ ప్రాజెక్ట్ టు బీ అండర్టేకెన్ బై ద బారోవర్, డిలే అబ్జర్వ్డ్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ అవుట్స్టాండింగ్ డ్యూస్, డిలే అబ్జర్వ్డ్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ అవుట్స్టాండింగ్ డ్యూస్, frequent invocation of bank guarantee and devolvement of letter of credit, frequent invocation of bank guarantee and devolvement of letter of credit, under insured or over insured, invoices devoid of TAN and other details, invoices లో TAN or other details లేకపోవడం, dispute on title of collateral security, dispute on title of collateral security, funds coming from the other banks to liquidate the outstanding loan amount unless in the normal course. So default in the undisputed payment to the statutory bodies as declared in the annual report, bouncing of high value check, frequent changes in the scope of the project to be undertaken by the borrower, foreign bills remaining outstanding with the bank for a long time and tendency for the bill to remain overdue, delay observed in the payment of outstanding dues, frequent invocation of bank guarantees and devolvement of letter of credits, under insured and over insured, invoices ఏదైతే ఉందో they are devoid of the TAN and other details, dispute on the title of the collateral securities, funds coming from the other banks to liquidate the outstanding loan amount unless in the normal course. In mercantile trading, the import leg is not revealed to the bank. ఇది లైట్లే. Request received from the borrower to postpone the inspection of the godown for flimsy reason, FLIMSY, flimsy reason, funding of interest by sanctioning additional facilities, funding of interest by sanctioning additional facilities, exclusive collateral charged to number of lenders without NOC of existing charge holders. ఇది very easy. exclusive collateral charged to the number of lenders without NOC of existing charge holder, and concealment of certain vital documents like agreements, insurance, merger agreements or insurance అట్లా, మాస్టర్ అగ్రిమెంట్. ఇప్పుడు స్పెక్యులేషన్ అంటే ఏంటంటే స్పెక్యులేట్ చేస్తాం, ఇక్కడ సట్టేబాజీ చేస్తాం అనమాట. మనం ఇప్పుడే అమౌంట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్లో ఎక్కువ సబ్స్టాన్షియల్ గెయిన్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి స్పెక్యులేషన్ చేస్తాం. స్పెక్యులేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ అన్ అసెట్ of conducting any financial transaction with an expectations of substantial gain. Though the speculations and investments are two different concepts, sometimes it becomes difficult to differentiate between the two. Due to the stock market derivatives and bet on the direction of the market, Indian stock market have title towards in the high level of speculative activities than the investment activities. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం తెలిసి చేస్తాము, అన్నీ ఒక బుర్రతో చేస్తామన్నమాట. స్పెక్యులేషన్ అంటే జస్ట్ ఒక గెస్ అండ్ మనం ఫ్యూచర్లో గెయిన్ వస్తుంది అన్నట్టు చేస్తామన్నమాట. స్పెక్యులేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఒకేలా అనిపించినా ఇవి రెండు వేరే వేరే అన్నట్టు చెప్తాం. Going on side by side, ठीक है। तो
दोनों चीजें साथ में चल रही। कायदे से स्पेकुलेशन इन्वेस्टमेंट में दो जमीन आसमान का डिफरेंस है। इन्वेस्टमेंट आप किसी लॉजिक पे करते हो कि कंपनी में ये है इतना इन्वेस्ट कर रहे हैं, कल को इतना प्रॉफिट मिलेगा। स्पेकुलेशन आप रैंडमली अज्यूम करते हो कुछ बेसिक फिगर के हिसाब से एंड आप पैसा लगा देते हो। लेकिन अब जो अपना मार्केट हो गया बिकॉज ऑफ कॉल ऑप्शन एंड पुट ऑप्शन की वजह से स्पेकुलेशन एंड इन्वेस्टमेंट इज गोइंग ऑन टुगेदर, ठीक है। कॉल ऑप्शन एंड पुट ऑप्शन का बहुत बेसिक एग्जांपल है। कॉल में भी अज्यूम कि पैसा बढ़ने वाला है तो अपन पहले खरीद लेते हैं, ठीक है। दिस इज इन्वेस्टमेंट किसके बेसिस पे, assumption के बेसिस पे। पुट ऑप्शन में क्या है, अपन को लगता है कि पैसा गिरने वाला है तो अपन पहले ही बेच देते हैं, ठीक है। तो ये सब इन्वेस्टमेंट इज गोइंग टुगेदर विद स्पेकुलेशन। समझ में आ गया। नेक्स्ट टॉपिक है सस्पिशन। वेरी इजी, व्हाट इज सस्पिशन? ट्रांजैक्शंस आपको सस्पिशन हो सकता है अगेन रिलेटेड पार्टी ट्रांजैक्शन, इनसाइडर ट्रेडिंग और रेम्युनरेशन फालतू में ज्यादा क्यों है, बोर्ड ऑफ डायरेक्टर्स ने रिटर्न फाइल करने में डिले क्यों करी, बोर्ड रिपोर्ट में उन्होंने ये चीज स्पेसिफाई क्यों नहीं करी, ठीक है। तो ये सब सस्पिशन क्रिएट करता है। तो एनीथिंग दैट क्रिएट्स सस्पिशन इज अ वार्निंग सिग्नल फॉर फ्रॉड। समझ में आया। एवरीथिंग दैट क्रिएट्स सस्पिशन, जिस भी चीज में आपको शक हो रहा है वो एक वार्निंग है कि उसमें इन्वेस्टिगेशन कर लो, हो सकता है वहां पे फ्रॉड निकल आए, ठीक है। तो एवरीथिंग दैट इज अ सस्पिशन इज अ वार्निंग सिग्नल फॉर फ्रॉड। समझ में आ गया यहाँ पे सबको आपका, ठीक है। अर्ली वार्निंग सिग्नल में भी 4-5 चीजें दी हुई है। जो चीजें दोनों जगह पे कॉमन हो उनको याद कर लेना, ठीक है। जो चीजें अलग अलग हो एकदम जमीन आसमान का डिफरेंस, उनमें दिमाग मत लगाना, एकदम छोड़ देना, ठीक है। बिकॉज सस्पिशियस जहां पे आप सस्पिशियस होगे ऑब्वियसली वो आपका अर्ली वार्निंग सिग्नल बनता है। समझ में आ गया यहाँ तक बात क्लियर है? किसी को यहाँ तक कोई भी डाउट? సో సస్పెషన్లోనే ఎర్లీ వార్నింగ్ సిగ్నల్లో రెండిట్లో ఏది కామన్ ఉన్నాయో ఆ కామన్ పాయింట్స్ తీసుకుని మనం గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే బోర్డ్ రిపోర్ట్లో మనం ఎందుకు మెన్షన్ చేయలేదు ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా ఒక రకమైన సస్పెషనే.